అందరికీ వందనాలు. దేవుని మహాకృపను బట్టి మరోసారి మనందరం ఈ రకంగా కలుసుకునే అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. అందుని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సందర్భంలో మనం కొంచెం సేపు దేవుని యొక్క మాటల్ని తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండం 20వ అధ్యాయం 5వ వచనాన్ని మనం చదివినట్లయితే, మహోన్నతుడైన దేవుడు మానవులకి ఏమి కావాలో వాటన్నిటినీ అనుగ్రహించి మానవునికి నివాసయోగ్యంగా భూలోకాన్ని సిద్ధపరిచాడు. అలా సిద్ధపరిచినటువంటి మహోన్నతుడే మనకి ఈ రకమైన వాతావరణం అవసరమని తెలియజేస్తున్నాడు. వాటిని మనం నేర్చుకుందాం. ఐదో వచనాన్ని మనం చదువుదాం. 20వ అధ్యాయం 5వ వచనంలో, మరియు నాయకులు జనులతో చెప్పాల్సిందేమనగా, క్రొత్త ఇల్లు కట్టుకొనిన వాడు గృహప్రవేశము కాకమునుపే యుద్ధములో చనిపోయిన ఎడల వేరొకడు దానిలో ప్రవేశించును గనుక అటివాడు తన ఇంటికి తిరిగి వెళ్ళవచ్చును అని చెప్పాడు. ఇశ్రాయేలీయులకి దేవుడికి ఇచ్చినటువంటి నియమాల్లో గృహం ఉంది, గృహ ప్రవేశం ఉంది. క్లియర్గా రాసి ఉంది. ఏ ప్రవేశం అని? గృహ ప్రవేశం అని ఒకటి ఉంది. ఈ గృహ ప్రవేశం అనేది దేవుడు ఏర్పాటు చేసిందే. గృహం అనేది దేవుడిచ్చిందే. కీర్తన 127:1 ఇందాక చదువుకున్నాం. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమని చెప్పి సొలొమోను చెప్పాడు. కనుక ఇల్లు కట్టడం అనేది, ఆ గృహాన్ని ఓపెనింగ్ చేసుకోవడం అనేది, ఆ గృహములో కాపురం ఉండడం అనేది దేవుడు మానవులకు ఇచ్చినటువంటి ఒక సాంఘిక నియమము. అపోస్తుల కార్యములు 28వ అధ్యాయములో అపోస్తులుడైన పౌలు ఒక ఇంటిని అద్దెకి తీసుకున్నాడు. 30వ వచనం 28-30లో, 2 సంవత్సరములు పూర్తిగా అది సంగతి. పౌలుకి కూడా ఏ ఇల్లు లేదు. పౌలుకి కూడా ఇల్లు లేదు కాబట్టి 2 సంవత్సరాలు ఏం చేశాడట? ఎన్ని సంవత్సరాలు అద్దెలు తీసుకున్నాడట? 2 సంవత్సరాలు అద్దెకి ఇల్లు తీసుకున్నాడు. మరి అక్కడ కూడా బాండింగ్ ఉందేమో 2 సంవత్సరాలు ఇస్తామని. సహజంగా మన ఏరియాల్లోనైతే 3 సంవత్సరాలు రాసుకుంటారు. మరి పౌలు అయితే 2 సంవత్సరాలు ఇండ్లని అద్దెకి తీసుకొని కాపురం ఉండి తన యొద్దకు వచ్చేవారినందరినీ సన్మానించి ఏ ఆటంకమును లేక పూర్ణ ధైర్యముతో దేవుని రాజ్యమును గురించి ప్రకటించుచు ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచుండెను. ఇల్లు ఉంది, గృహప్రవేశం ఉంది, అద్దిల్లు ఉంది. ఇల్లు కట్టాలంటే అది ఎవరి చిత్తం అన్నాడు? యెహోవా దేవుని చిత్తం లేకుండా ఎవరు భూమి మీద ఇల్లుని కట్టలేరు. మరి ఇలాంటి ఒక ఇంటిని వారు నిర్మించారు అంటే అది దేవుని చిత్తమై ఉంది. దేవుని చిత్తము లేకుండా ఎవరు ఇంటిని నిర్మించలేరు. రెండో విషయం ఏమిటి అంటే, గృహప్రవేశం చేసి గృహంలో మనం ప్రవేశించాలి అంటే మనం ప్రాణంతో ఉండాలి. గృహప్రవేశం జరిగించాలి అంటే, గృహం కట్టిన తర్వాత ఇంట్లోకి వెళ్ళాలి అంటే మనం ఆయుష్తో ఉండాలి. కనుక మనకి ఆయుష్ను అనుగ్రహించిన వాడు దేవుడే. మూడో విషయం ఏమిటి అంటే, ఒకవేళ మనం ఎవరమైనా ఇల్లు లేకపోతే అద్దెలు తీసుకోవచ్చు, తప్పేం లేదు. ఆ అద్దెంట్లో కూడా కాపురం ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ మనకి వచనంలోనే ఉంది. అపోస్తలుడైన పౌలు ఇంటిని అద్దెకి తీసుకొని ఎన్ని సంవత్సరాలు ఉన్నాడట? 2 సంవత్సరాలు అద్దెంట్లో కాపురం ఉన్నాడు. కనుక గృహం అనేది సాంఘికంగా మన అవసరాలు తీర్చుకోవడానికి, భౌతికంగా మనం కాపురం ఉండడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక భౌతికమైనటువంటి దీవెన. అయితే సొంతిల్లుంటే ఇబ్బంది లేదు, అద్దెల్లున్నా ప్రాబ్లం లేదు. అయితే మనం ఉండడానికి సొంత ఇంట్లోనైనా అద్దెంట్లోనైనా సరే మనం ఉండాలి అంటే ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకు ఆయుష్ ఉండాలి. ఈ లోకంలో ఎంతోమంది బహుభయంకరమైనటువంటి ఇల్లు కట్టుకున్న వారు ఉన్నారు, ప్లాట్లు కనుక్కున్న వారు ఉన్నారు. కాబట్టి ఒక్కో ప్రదేశంలో ఒక్కో రేటు ఉంటుంది. పాపులేషన్ బట్టి రేట్లు మారుతూ ఉంటాయి. ఇంకా భవిష్యత్తులో పెరుగుతాయి కానీ తరగడానికి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ₹1,00,00,000 ఇల్లు అయినా, పూరి గుడిసైనా
సాధారణమైనటువంటి మధ్యతరగతి వారు నివసించినటువంటి ఇల్లు అయినా సరే, మీరు ఒక విషయం గుర్తుంచుకోండి, ఇల్లు ఉంటాయి, మనం ఉండాలి కదా. కాబట్టి ఇల్లు కట్టించేవాడు ఎవరు? ఇల్లు కట్టించాలంటే ఎవరి చిత్తం ఉండాలి? దేవుని చిత్తం ఉండాలి. ఆ ఇంటిలో మనం గృహప్రవేశం జరిగించి లోపలికి వెళ్ళాలి అంటే మనం ఉండాలి. కాబట్టి మనల్ని ఉంచిన వాడెవరు? ఆయనే. మనకి ఇల్లు ఇచ్చిన వాడెవరు? ఆయనే. ఇది మీరు గుర్తుంచుకోండి. 3 విషయాలు చెప్పాను మీకు నేను. ఒకటి, గృహప్రవేశం జరగాలి. గృహప్రవేశం జరగాలని ఇశ్రాయేలుకి ఎవరు చెప్పారు? యెహోవా దేవుడే చెప్పాడు, గృహప్రవేశం జరిగించండి. ఈ గృహం కట్టి గృహప్రవేశం జరిగించాలి అంటే మీరు ఆయుష్తో ఉండాలి. కాబట్టి మీరు కట్టిన గృహంలో మీరు ఆయుష్తో ఉండాలి అంటే కొత్తగా గృహం కట్టుకున్నాడు యుద్ధంకి వెళ్ళకూడదట. దేవుడు మినహాయించాడు వాడిని. కొత్తగా ఇల్లు కట్టుకునేవాడు, కొత్తగా పెళ్లి చేసుకునేవాడు భార్యతో సుఖపడాలి అన్నా, ఇంట్లో కాపురం చేయాలి అన్నా వాడు యుద్ధంకి వెళ్తే వస్తాడో రాడో. కాబట్టి గృహప్రవేశం అయిన వాడు, గృహం కట్టుకున్నవాడు యుద్ధంకి వెళ్ళకూడదని దేవుడు నియమించాడు. కాబట్టి గృహం అనేది ఒక సాంఘిక అవసరం. వ్యక్తిగతంగా మనుషులు కాపురం ఉండడానికి దేవుడు మానవులకు అనుగ్రహించిన వరమే ఒక గృహం. రెండోది ఏంటంటే, మనకి ఇక్కడ ఎవరికైనా సరే సొంత ఇల్లు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే ఇల్లు అద్దెకి తీసుకున్న వచ్చిన నష్టమేమీ లేదు. క్రిస్టియన్స్ ఎవరైనా ఇంటిని కానీ అద్దెకి తీసుకుంటే వారు 1వ తారీఖున అద్దె ఇవ్వాలి అని నియమించారు అనుకోండి, 31వ తారీఖున ఇచ్చేయమని నేను చెప్తాను ఎవరికైనా సరే. నా గురించి నేను చెప్తున్నాను, ఎందుకంటే నేను క్రైస్తవుని కాబట్టి. కాబట్టి ఈ పాయింట్స్ మీరు ఆలకించండి. ఒకటి, మీకు సొంత ఇల్లున్న ప్రాబ్లం లేదు. 2, అద్దెల్లున్నా ప్రాబ్లం లేదు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ ఇల్లు అనేది సొంత ఇల్లు అయినా అద్దెల్లు అయినా దేవుడు అనుగ్రహిస్తేనే మనకు దొరుకుతుంది. రెండో విషయం ఏమిటి అంటే, మానసికంగా వికసించాలి అంటే, మానసిక వికాసం కలిగి జీవించాలి అంటే అందుకు మన ఇల్లు మనకి దోహదపడుతుంది. కొన్ని ఇల్లు చూస్తే అక్కడ ఉండబుద్ధి అయ్యదు. ఆ రూముల్లో కానీ, ఆ బాత్రూముల్లో కానీ, లేదా హాల్లో కానీ ఎక్కువసేపు ఉండబుద్ధి అయ్యదు. కొన్ని ఇల్లు చూస్తే ఆ ఇంట్లో ఎక్కువసేపు ఉండాలనిపిస్తుంది. కాబట్టి ఒక్కొక్క ఇల్లు చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఆ ఇల్లాలు ఆ ఇల్లు ఎంత చక్కగా ఫర్నిష్ చేస్తారో అంత అద్భుతంగా ఉంటాయి. ఈ రకంగా దేవుడు ఏం చెప్పాడు అంటే, మానవులందరికీ ఇల్లు ఉండాలని చెప్పాడు. అందుకే గవర్నమెంట్ కూడా మరి వాళ్ళ ప్రాథమికమైనటువంటి అజెండాలో మొట్టమొదటి ఇల్లుని చేరుస్తున్నారు. ఏ గవర్నమెంట్ వచ్చినా సరే, వాళ్ళు ఏ స్కీమ్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా డెఫినెట్గా ఏముంటది? ఇల్లు ఉంటుంది. అది సెంటున్నర, 3 సెంట్ల, 5 సెంట్ల నాకు తెలియదు, కానీ ప్రతి గవర్నమెంట్ ప్రజలకి ఇల్లు ఇవ్వాలని చూస్తుంది. ఎందుకంటే భార్యాభర్తలు ఒక జనరేషన్ అయితే, వారి పిల్లలు పుట్టిన తర్వాత, పెరిగి పెద్ద అయిన తర్వాత, వారికి పెళ్ళిళ్ళు అయిన తర్వాత మరొక ఇల్లు అవసరం ఉంటుంది. కాబట్టి ఇలాగ పిల్లలు కార్డులు వేరైన తర్వాత మరి వారి కాపురాలు వేరేగా చేసుకోవడానికి డెఫినెట్గా మానవులందరికీ ఇల్లు ఉండాలి. ప్రతి కుటుంబానికి ఒక ఇల్లు అనేది ఉంటుంది. మహాతల్లి ఇందిరాగాంధీ పరిపాలన చేసినప్పుడు మాత్రం 3 సెంట్లు ఇల్లు ఇచ్చారు. 3 సెంట్లో ఇల్లు ఇచ్చారు, వీటి బాగుండి. ఆ తర్వాత జనాభా పెరిగిపోయి, మీకు తెలుసు కదా, ఇప్పుడు చైనాని మించిపోయాం కదా మనం. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇల్లు ఇంకా అవసరాలు అవుతాయి. కాబట్టి దీన్ని బట్టి మీరు అందరూ, మనందరం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఇల్లు అవసరం. రెండో విషయం ఏంటంటే, మన పిల్లలకి ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా డెఫినెట్గా ఇల్లు ఇవ్వాలి. మనం వెండి ఇవ్వకపోయినా, బంగారం ఇవ్వకపోయినా, డబ్బు ఇవ్వకపోయినా, ఆస్తులు ఇవ్వకపోయినా, ఒక ఇల్లు అనేది పిల్లలకి ఏర్పాటు చేస్తే వారు టెన్షన్ లేకుండా బ్రతుకుతారు. కాబట్టి ప్రతి తండ్రి, ప్రతి తల్లి బాధ్యత ఏంటంటే, వారు చనిపోయే లోపు వారి పిల్లలకి ఇల్లు ఏర్పాటు చేసేస్తే జీవితాంతం వారు చెప్పుకుంటారు. ఇది సహజంగా, భౌతికంగా భూమి మీద జరుగుతుంది. సాంఘికంగా మనం జీవించడానికి, మనం నివసించడానికి మనకి, మన పిల్లలకి ఇల్లు అవసరం అనేది అందరికీ తెలిసిన విషయమే. రెండో విషయం ఏమిటి అంటే, కాపురం అనే మాట బైబిల్లో అనేక సార్లు రాసి ఉంది. కాపురము అనేది బూతు మాట కాదు. కాపురం అనేది కలిసిమెలిసి ఒక కుటుంబం చేసే విధానాన్ని కాపురము అంటారు. కాబట్టి ఈ భూమి మీద మానవులు మాత్రమే కలిసి కాపురం చేసేటట్లు ఇల్లు కట్టబడ్డాయి. మిగతా జంతువులకు కానీ, జీవరాశులకు కానీ, పక్షులకు కానీ వేటికి ఇల్లు ఉండవు. యేసుప్రభు కొండ మీద ప్రసంగం 6వ అధ్యాయంలో ఏం చెప్పాడు అంటే, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లల్లో కూర్చుకొని అన్నాడు. రెండోది యోహాను సువార్త 2వ అధ్యాయంలో
యేసు ప్రభు కాపురం ఉండడానికి బయలుదేరి వెళ్తున్న టైంలో ఆయన సింగిల్ మ్యాన్. అప్పుడు శిష్యులు, యోహాను శిష్యులు కొంతమంది వచ్చేమన్నారంటే, ఈ పూట నీతో మేము కాపురం ఉంటాం, నీవు నివసించిన దగ్గర మేము వస్తామంటే, అప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? నక్కలకు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, నక్కలకు గొర్రెలు ఉన్నాయి, మనుషు కుమారుడికు ఈ ప్రపంచంలో తలవాల్చుకోవడానికి చోటు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు తప్ప, భూమి మీద ఉన్న మిగతా వాళ్ళందరికీ ఇల్లు ఉన్నాయి. కాబట్టి ఇల్లు అనేది మన సాంఘిక అవసరం, ఇల్లు అనేది మన వ్యక్తిగతమైనటువంటి అవసరం, ఇల్లు అనేది మన కాపురానికి అవసరం, ఇల్లు అనేది మనం తర్వాత మన జనరేషన్కి, మన పిల్లలకి ఇవ్వడానికి మనం ఇచ్చినటువంటి ఒక బహుమానంగా ఇల్లు అనేది మనకు అవసరం. కాబట్టి ఈ రకంగా ప్రతి ఒక్కరికి ఇల్లు ఉన్నాయి. మనకంటే మంచి ఇల్లు ఉన్నాయి, మనకంటే గొప్ప ఇల్లు ఈ లోకంలో ఎంతో మందికి ఉన్నాయి. అయితే ఈ సందర్భంలో క్రిస్టియన్స్గా, క్రైస్తవులుగా ఇంటి యొక్క ఉపయోగము మనకేమై ఉంది అనేది మనం తెలుసుకోవాలి. ఇల్లు ఉండడం ప్రతి ఒక్కరికి అవసరమే, అది దేవుడిస్తాడు. అది గృహప్రవేశం ఉంటుంది, అద్దిల్లైనా సొంత ఇల్లు అయినా సరే ఉంటుంది అనేది ఎంతవరకు మనకు తెలిసిన విషయం. అయితే ద్వితీయోపదేశకాండం 20 అధ్యాయం 5వ వచనం చూశారు కదా. ఏ ఇల్లు ఏమని రాశాడు అక్కడ? గృహప్రవేశం ఉండాలని రాశాడు అక్కడ. రెండోది అపోస్తుల కార్యములు 28 అధ్యాయం 30వ వచనం మీరు చూసారా? అద్దిల్లని రాశాడు అక్కడ. కాబట్టి సొంత ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసుకోవచ్చు, లేదా అద్దిల్లు కట్టుకొని అద్దిల్లు తీసుకొని కాపురం ఉండొచ్చు. సొంత ఇల్లైనా అద్దిల్లైనా ఏదో ఒక ఇల్లు ఉండాలి. అవి అందరికీ ఉన్నాయి. కనుక మనకి ఇల్లు ఉన్నాయి. మనకంటే గొప్ప ఇల్లు కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. అయితే సొంత ఇల్లైనా అద్దిల్లైనా లేదు బాడిగకి తీసుకున్నా సరే, ఇక్కడ క్రిస్టియన్స్గా మనం తెలుసుకోవాల్సినటువంటి కొన్ని సంగతులు ఉన్నాయి. ఏంటి మనం తెలుసుకోవాల్సినటువంటి ఆ సంగతులు అంటే, లేవికాండము 25వ అధ్యాయము 23వ వచనం. భూమిని రైట్, మానవులకు దేవుడు ఆనాడు ఏం చెప్పాడంటే, శాశ్వతంగా ఎవడు ఎక్కడ భూమిని అమ్మకూడదని చెప్పాడు. ఈ భూమి అంతా ఎవరిది? దేవుడిది. నిర్గమకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో చెప్పాడంటే, సమస్త భూమియు నాదే కదా అన్నాడు. ఈ భూమి అంతా దేవుడిది, ఈ భూమి అంతా దేవుడైన యెహోవాది. కాబట్టి ఆయన ధర్మంగా ఏం చెప్పాడంటే, ధర్మశాస్త్రంలో ఈ భూమి నాది కనుక మీరు శాశ్వతంగా ఈ భూమిని ఎవరికి విక్రయించకూడదని చెప్పాడు. అయితే ఈ భూమి మీద ఉన్న మనుషులకి అది అర్థం కాక ఏం చేస్తున్నారంటే, పట్టాలు చేసేసుకొని వారి సొంతం చేసేసుకొని ఆ భూమిని ఏం చేస్తున్నారు అంటే అమ్మేసుకుంటున్నారు. ఒకరి తర్వాత ఒకరికి అమ్మేసుకుంటున్నారు. ఇలా అమ్మిన వారు కొన్నవారు ఈసీ తీస్తారు. అప్పుడు తెలుస్తుంది ఇది మొదట ఎవరిది, తర్వాత ఎవరిదని. కానీ ఈ అమ్మిన వారు చనిపోతున్నారు, కొన్నవారు చనిపోతున్నారు, కానీ భూమి మాత్రం అలాగే ఉంది. ఈ భూమి దేవుడిది కాబట్టి అలా ఉంది. ఉదాహరణకి నేను విశాఖపట్నం వచ్చినప్పుడు ఎక్కడైనా ఒక మైదానం లాంటి ప్రదేశం చూసి ఈ భూమి ఎవరిదని అడిగితే, ఇది బహుశా విశాఖపట్నం వాళ్ళది అయి ఉండొచ్చండి అని ఒకడు అంటాడు. నేను శ్రీకాకుళం వెళ్ళినప్పుడు అక్కడున్న భూములు చూసి, ఈ ల్యాండ్స్ అన్ని ఎవరివండి అంటే, ఈ ల్యాండ్స్ అన్ని శ్రీకాకుళంకి సంబంధించిన వాళ్ళు అండి అంటారు. నేను విజయనగరం వెళ్ళి ఈ ల్యాండ్స్ అన్ని ఎవరివండి అడిగితే, ఈ ల్యాండ్స్ అన్ని విజయనగరం జిల్లా వాళ్ళు అండి అని చెప్తారు. ఎవడు ఈ భూమి అంతా దేవుడిదని ఎప్పుడు చెప్పలే. దేవుడు చెప్పాడు 25వ అధ్యాయం 23వ వచనంలో, ఈ భూమి అంతా ఎవరిది? ఈ భూమి నాది అన్నాడు దేవుడు. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా, మీరు అమ్ముకున్నా పట్టాలు చేసుకున్నా, మీరు ఏం చేసుకున్నా సరే ఈ భూమిని ఇలా విడిచిపెట్టి మనం చనిపోతాం. ఈ భూమి మంద మాత్రము కాదు. అప్పుడు చదవండి, చేయకూడదు, ఆ భూమి నాది. రైట్, సింపుల్ గా చెప్పేశాడు దేవుడు. ఈ భూమి అంతా నాది, కానీ ఈ భూమి మీద మీరు కాపురం చేస్తున్నారే, ఈ భూమి మీద అద్దెంట్లో కానీ సొంత ఇంట్లో కానీ కాపురం చేసి గృహప్రవేశం చేసుకుంటున్నటువంటి మీకు నేను చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే, మీరు ఈ భూమి మీద కాపురం ఉన్న పరదేశంలో మానవులు ఎవరట? ఇంటిలో కాపురం ఉన్న ప్రతి ఒక్కరికి, ఇల్లున్న ప్రతి ఒక్కరికి నేను చెప్తున్న సమాచారం ఏంటంటే, అది ఎలాంటి ఇల్లు కావచ్చు, అది డూప్లెక్సా లేదా బీ టైపా, క్వార్టరా, కాలనీయా, ఎలాంటి ఇల్లు కావచ్చు. మీరు క్రిస్టియన్స్ అయితే, మీరు క్రైస్తవులైతే దేవుడు మీకేం సెలవిస్తున్నాడు అంటే, ఈ భూమి దేవుడిది,
ఈ ఇల్లు నీది కాదా? ఈ ఇల్లు నాది అంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఈ భూమి ఎవరిది? దేవుడిది. ఈ ఇల్లు మాత్రం ఎవరు కట్టించుకున్నారు? వారిది. అయితే ఈ ఇంట్లో కాపురం ఉన్నవారుకి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, మీరు పరదేశులు. ఏమన్నారు? మీరు భూమి మీద కాపురం ఉన్న పరదేశులు. అంటే పరదేశులు అంటే అర్థం ఏంటి? పేతురు రాసిన మొదటి పత్రిక 2:11. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. ఆత్మక విరోధముగా పోరాడు శరీరాశులను విసర్జించి వారు మీ సక్రియలను చూసి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారు ఉండవాలని మిమ్మల్ని బతిమాలు కొనుక్కున్నారు. రైట్. ఇక్కడ ఏం చెప్పాడు అంటే అపోస్తలుడు, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు. నెంబర్ 1, మనము ఏ ఇంట్లో ఉన్నా సరే, క్రైస్తవులం అయితే మాత్రం మనకు ప్రాథమికంగా తెలియవలసిన విషయం ఏంటి అంటే, మనము ఏ ఇంట్లో ఉన్నా సరే పరదేశులమే, యాత్రికులమే. పరదేశులు మరియు యాత్రికులు. యాత్రికులు అంటే ఇప్పుడు ఎడారిలో యాత్ర చేస్తూ వెళ్తూ ఉంటారు. వారు జంతువుల మీద ప్రయాణం చేస్తారు. అడవి జంతువుల మీద కానీ, ఒంట్ల మీద కానీ, అలాంటి ఏదైనా ఒక జంతువుని తీసుకొని వారు సరంజామా మొత్తం అంతా ఒంటి మీద తీసుకొని ప్రయాణం చేస్తుంటారు. అలా ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో వారు వెళ్తున్నటువంటి టైంలో చీకటి పడుతుంది, సూర్యుడు మరుగవుతుంటాడు. ఆ సందర్భంలో ఆ చీకటిలో వారికి ప్రయాణం చేయడానికి త్రోవ కనబడదు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే, ఆ ఒంటిని కానీ, ఆ ఏనుగుని కానీ, లేదా జంతువుని కానీ అక్కడ ఆపి దాని మీద ఉన్నటువంటి సామాన్ అంతా దించి ఆ రాత్రి అక్కడ బస చేసి అక్కడ భోజనం చేస్తాడు. మళ్ళీ ఉదయాన్ని లేచిన వెంటనే మళ్ళీ ఆ సామాన్ అంతా ఆ జంతువు మీద వేసుకొని మళ్ళీ ఆయన వెళ్ళవలసినటువంటి మార్గానికి బయలుదేరతాడు. అట్టి మనిషిని ఏమంటారు? బాటసారి, యాత్రికుడు, ప్రయాణికుడు. కాబట్టి ఏ ఇంటిలో కాపురం ఉన్నా సరే, మీరు క్రైస్తవులైతే, మనం క్రైస్తవులమైతే దేవుడు మనకేం తెలియజేస్తున్నాడు అంటే, మీరు పరదేశులు అన్నాడు. పరదేశులు అంటే శాశ్వతమైన వారు, మీకు ఇది శాశ్వతం కాదు అని చెప్పాడు. కాబట్టి దయచేసి నేను 2 విషయాలు చెప్తాను, గుర్తుంచుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఒంటిని కానీ మీ ఇంటిని కానీ నమ్మకండి. ఎందుకంటే ఈ ఒంటి యొక్క రూపాన్ని, అంటే శరీరం యొక్క రూపాన్ని మనం నమ్మినా మోసపోతాం, అది శాశ్వతంగా ఉండదు. రెండోది ఏంటి అంటే, మనం ఏ ఇంట్లో ఉంటామో ఆ ఇంట్లో నుండి డెఫినెట్గా ఒకరోజు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతాం. కాబట్టి క్రైస్తవులమైన మనము ఎట్టి ఇంట్లో ఉన్నామనేది పక్కన పెడితే, ఆ ఇంట్లో మనం పరదేశులుగా, యాత్రికులుగా ఉన్నామనే వాస్తవాన్ని నమ్మి అలా జీవించాలి, కాపురం చేయాలని గ్రంథం తెలియజేస్తున్న విషయాన్ని మీకు నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనం ఏమై ఉన్నామట? పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. కాబట్టి యాత్ర చేస్తున్నటువంటి మనము ఈ భూమి మీద కొద్ది కాలం మాత్రమే ఉంటాం. ఆ రకమైన భావంతోనూ అట్టి మనస్సుతోనూ భూమి మీద మన యాత్రను కొనసాగించాలి. రెండోది, యాత్ర చేస్తున్నటువంటి మనము ఏం చేయాలని రాసింది అంటే 119వ కీర్తన 54వ వచనం ఒకసారి చదవండి. యాత్రికులు ఏం చేస్తారట? వెళ్తున్నటువంటి ప్రయాణంలో ఎక్కడ చీకటి పడితే ఆ చీకటిలో ప్రయాణం చేయలేక అక్కడ ఆగిపోతాడు కదా. ఆగిపోయినటువంటి యాత్రికుడు ఏం చేస్తాడట? యాత్రికుడనైన నేను నా బసలు పాటల పాడుటకు నీ కట్టడలు హేతువులైను. కాబట్టి ఇప్పుడు యాత్రికుడు ఏం చేయాలట? యాత్రికుడు బస వేస్తాడు కదా, ఆ బసలో ఏం చేస్తాడు? ఆయన పాటలు పాడుతాడు. కాబట్టి ఆ ఒంటి మీద ఎడారిలో ప్రయాణం చేసిన యాత్రికుడు పాటలు పాడడం నాకు తెలియదు. కానీ ఇక్కడ ఒక దేశం నుండి మరొక దేశానికి వెళ్ళడానికి సిద్ధపడినటువంటి యాత్రికులమైన మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీకు దేవుడిచ్చినటువంటి ఇంటిలో నువ్వు పాటలు పాడాలి. పాటల పాడుటకు దేవుడు ఇచ్చినటువంటి బసే ఈ గృహం. కాబట్టి ప్రతి ఇంట్లోనూ ఏముండాలి? ప్రతి ఇంట్లోనూ ప్రజలు ఏం చేయాలి? పాటలు పాడాలి.
ప్రతి ఇంట్లోనూ ప్రజలు ఏం చేయాలి? పాటలు పాడాలి. యాకోబు తన పత్రిక రాస్తూ ఏమన్నాడు అంటే, మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా ఆయన ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ఎవరికైనాను సంతోషం కలిగినా వారు ఏం చేయాలన్నాడు? కీర్తనలు పాడాలన్నాడు. కాబట్టి మన సంతోషాన్ని వ్యక్తం చేయడానికి ఏం చేయాలి? కీర్తనలు పాడాలి. మనకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి? శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయడానికి, కీర్తనలు పాడడానికి దేవుడిచ్చినటువంటి భౌతికమైన దీవెనే ఈ గృహం. కాబట్టి ఇక్కడ ఎంతమందికి సొంత ఇల్లు ఉన్నాయో, ఎంతమందికి అద్దెళ్ళు ఉన్నాయో, ఏ ఏ గృహాల్లో మనం కాపురం చేస్తున్నామో అట్టి వారమైనటువంటి మనం అందరము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మొదటిగా అది సొంత ఇల్లైనా అద్దెళ్ళైనా ఎవరిచ్చారు? మనకి దేవుడే ఇచ్చాడు. కాబట్టి అద్దెంట్లో ఉన్నవారికి నేను తెలియజేసే సమాచారం ఏంటంటే, అద్దెంటిని కూడా మీరు ఉన్నన్నాళ్ళు మీ సొంత ఇంట్లోకే చూసుకోండి. ఎక్కడ పడితే అక్కడ మేకులు కొట్టకండి. పిల్లల్ని ముందు కంట్రోల్ చేసుకోండి. స్కెచ్ పెన్నులు, పెన్సిళ్ళు పిల్లలకు అందుబాటులో ఉంచకండి. కారణం, ఏదో రోజు మీ వానరమ్మ గారు, మీ వానర్ గారు మీ ఇంట్లోకి వస్తారు. వచ్చిన వెంటనే వాళ్ళకి గోడల మీద ఏం కనబడతాయి? ఏబిసిడీలు. ఏం రాస్తారు పిల్లలు? మొత్తం లిటరేచర్ అంతా ఇక్కడే ఉంటుంది గోడల మీద. మా ఇంటికి వచ్చి చూడండి. కనుక దయతో నేనేం చేస్తున్నానంటే, మనం ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇల్లు మనం ఉన్నంత వరకు మనదే. ఆ తర్వాత మనం ఖాళీ చేసి వెళ్ళిపోతే వాళ్ళదే. అయితే ఆ ఇంట్లో ప్రాథమికంగా మనం ఉన్నప్పుడు మనకి మైండ్లో ఒకటి ఫిక్స్ అయిపోవాలి ఏంటంటే, మేము యాత్రికులం, పరదేశులం, తాత్కాలికంగా ఇక్కడ బస వేసాం. ఇది మాకు దేవుడిచ్చినటువంటి ఒక బస. కాబట్టి ఈ బసను దేనికి ఉపయోగించుకుంటాడు యాత్రికుడు అంటే, తనకు సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడుతాడు, తనకు బాధ కలిగినప్పుడు ప్రార్థన చేస్తాడు. బాధ కలిగినప్పుడు గుద్దులాడుకోకూడదు. బాధ, శోధన, శ్రమలు వస్తాయి కదా. వచ్చినప్పుడు నేనుండని పోట్లాడుకోకూడదు, గుద్దులాడుకోకూడదు, కేకలేసుకోకూడదు. ఏ ఇంట్లో కేకలు ఉంటాయో ఆ ఇల్లు నరకం. ఏ ఇంట్లో ఏడుపు ఉంటుందో ఆ ఇల్లు నరకానికి ఒక సూచన. కాబట్టి నేను ఎక్కడ ఎవరికైనా ఒకటే చెప్తాను, దయచేసి ఇళ్ళంటే అరవద్దు అని. అంటే వీధిలో నెలగారము సిగ్గు కదా, అందరూ వింటారని. కాబట్టి వీధిలో అరకుండా ఏం చేస్తామంటే, ఇంటికి పద నీ పని చెప్తామంట అనరా. కనుక ఇల్లు అరడానికి, కేకలేయడానికి, మన దుఃఖం తీర్చుకోవడానికి, కొట్టుకోవడానికి, తన్నుకోవడానికి కాదు. దేవుడు ఒక ఇల్లు ఇచ్చాడంటే ఆ ఇంటిని వల్లకాడు చేసుకోవడానికి కాదు. ఆ ఇంటిని బట్టి మన మనశ్శాంతిని కోల్పోయేటట్టు బిహేవ్ చేయడానికి కాదు. ఆ ఇంట్లో కొట్టుకోకూడదు, తిట్టుకోకూడదు, అరకూడదు, కేకలేయకూడదు. ఈవెన్ పిల్లలు కూడా అల్లరి చేస్తే మృదువుగా మాట్లాడి అది పక్కింటికి కూడా వినబడకుండా జీవించే విధానాన్ని ఇంట్లో మనం అలవాటు చేసుకోవాలి. కనుక దయతో మీరు జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించండి. మనము పరదేశులము, యాత్రికులమై ఉన్నాం. యాత్రికులమైన మనకి రెండు విషయాలు కలుగుతాయి. ఒకటి సంతోషమైన కలుగుతుంది, లేకపోతే దుఃఖమైన కలుగుతుంది. సంతోషం కలిగినప్పుడు ఏం చేయమన్నాడు? మీరు నలుగురు కూర్చొని ఒక కీర్తన పాడండి, లేదు మీరు నలుగురు కూర్చొని 2 కీర్తనలు నెమ్మదిగా పాడండి. కొంతమంది మూర్ఖంగా ఏం చేస్తారంటే, భయంకరంగా పెద్ద పెద్ద పాటలు కేకలేసి పాడేస్తుంటారు. ఈ పాటలు పక్కింటి వాళ్ళు కూడా వినబడిపోయి వాళ్ళు కూడా బాప్తీసాలు పొందేసి మారిపోవాలి. మన పాటలకు ఎవరు మారరు. మీకు అర్థమైందో లేదో? చాలా మంది చేస్తున్నటువంటి ఒక మూర్ఖ పని ఏంటంటే, ఈ పాటలు మైక్ సెట్లు పెట్టేసి పాడేస్తుంటారు కదా. చర్చ్ బిల్డింగ్ల మీద మైక్ డొక్కులు కట్టేసి అందరికీ ఉదయాన్నే పాటలు వేసేసి సాయంత్రం పాటలు వేసేసి సువార్త వినిపించేయాలనుకుంటారు కదా. ఈ పాటలకు ఎవడు మారడో, పాటలకు మారుతారని బైబిల్లో ఎక్కడ రాసిలేదు. సువార్తగా మారుతారు. ఈ పాటలు పాడడం అనేది ఏంటి అంటే దేవునికి వేసే ధూపం. ప్రార్థన చేయడం అనేది ఏంటి అంటే దేవునికి మనం ఇచ్చే ధూపం. ఈ పాటలు, ప్రార్థన అందరూ కలిసి కుటుంబంగా చేయవలసినటువంటి పని. కాబట్టి నేనేం చెప్తున్నానో మీరు అర్థం చేసుకోండి. ఇల్లు ఇచ్చినటువంటి దేవునికి మనం ఏం చేయాలి అంటే, దుఃఖం కలిగినప్పుడు ప్రార్థన చేయాలి, సంతోషం కలిగినప్పుడు కీర్తనలు పాడాలి. అది ఒకటోది. రెండో విషయం ఏమిటి అంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరొకటి. ఏం చేయాలట? సహోదర ప్రేమను కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఆతిథ్యము చేయ మరవకూడదు. అంటే ఒకరికొకరు ఏం చేయాలట? ఆతిథ్యం ఇచ్చుకోవాలి.
ఒక ఇంట్లో పొయ్యి ఉంటుంది. ఆ పొయ్యి మీద ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వంటలన్నీ వండడం జరుగుతూ ఉంటుంది. అదే పొయ్యి మీద సహోదరులకు ఆతిథ్యం ఇవ్వాలి అన్నటువంటి భావంతో వంటలు కూడా చేయాలి. కాబట్టి ఇంట్లో ఎప్పుడు మనమే తినేయకూడదు, మిగతా వాళ్ళకు కూడా ఏం చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. ఎవరైనా బాప్తిసం తీసుకున్నారు అనుకోండి, కొత్తగా బాప్తిసం తీసుకున్నారు, వాళ్ళకి సహోదర ప్రేమ తెలియాలంటే ఏం చేయాలి, వాళ్ళ ఇంటికి పిలిచి కూర్చోబెట్టి ఆతిథ్యం ఇచ్చి ప్రార్థన చేసి పంపిస్తే ఒక్కసారే చాలా ఆనందిస్తారు. రెండోది, సంఘంలో ఎవరైనా సరే గర్భిణీ స్త్రీలు ఉన్నారనుకోండి, ఆ గర్భిణీ స్త్రీలకి ఇంటికి తీసుకొచ్చి భోజనం పెట్టాలి. ఎందుకంటే గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం. ఎవరైనా కొత్తగా సంఘంలో యాడ్ చేయబడితే అటు వారికి పిలిచి భోజనం పెట్టడం. సహోదర ప్రేమ నిలవరంగా ఉండనియండి అన్నాడు కదా. ఇప్పుడు సహోదర ప్రేమ నిలవరంగా ఉండాలంటే అప్పుడప్పుడు ఏం చేయాలి, మనం ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందంటే మనసులు కలుస్తాయి. ఆ రకంగా దేవుడు ఏం చెప్పాడంటే, ఇంటిని కట్టుకొని మనమే ఎప్పుడు గుడ్లు, చికెను, మటను, గారెలు, బూర్లు, ఇష్టానుసారమైన వంటలు వండుకొని తినేస్తూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు సహోదరులు కూడా ఏం చేయాలట, ఆతిథ్యం ఇవ్వాలి. ముఖ్యంగా యేసుప్రభువు వారు ఏం చెప్పారు అంటే, నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం ఇచ్చారంటాడు. నేను దాహము కొంటిని, మీరు నాకు దప్పికి తీర్చారన్నాడు. అప్పుడు వాళ్ళు అంటారంట నీతిమంతులు, నువ్వెప్పుడు మా ఇంటికి వచ్చావయ్యా, నీకెప్పుడు మేము ఆకేసి అన్నం పెట్టాం, నీకెప్పుడు మేము మజ్జిగ కల్పించామని అంటే, నా పేరట ఈ బేదలైన ఈ సహోదరులకు చేస్తే నాకు చేసినట్టు అన్నాడు. ఇది ఎక్కడ జరగాలి, ఇంట్లో జరగాలి. కాబట్టి దేవుడు మనకి ఇల్లుని ఇవ్వడానికి మొదటి కారణం ఏం చెప్పాను నేను, దుఃఖం కలిగితే ప్రార్థన చేయాలి, సంతోషం కలిగితే కీర్తనలు పాడాలి. దేవుడు మనకి ఇల్లు ఇవ్వడానికి రెండో కారణం ఏంటి అంటే, మనం సహోదరులకు అప్పుడప్పుడు ఏం చేయాలి, ఆతిథ్యం ఇవ్వాలి. అంటే ఇది కంటిన్యూగా ప్రతిరోజు చేయండి అని నేను చెప్పట్లా. మీకు ఎవరి మీదైనా సంఘంలో దయ కలిగితే, ఎవరి మీదైనా జాలి కలిగితే, వీళ్ళకి అన్నం పెడితే బాగున్ను అని అనిపిస్తే వారికి అన్నం పెట్టండి. శత్రువులు ఉన్నారా, లేరా? యాక్చువల్గా శత్రువులు ఉండాలి, అలాగని కోరు చేసుకోకూడదు. ఎవరైనా మన మీద సనుగుతున్నారు, ఎవరైనా మన గురించి పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు, ఎవరైనా మన గురించి వల్గర్ లాంగ్వేజ్ బయట మాట్లాడుతున్నారని తెలిస్తే ప్రేమతో వాళ్ళ ఇంటికి వెళ్ళి, తమ్ముడు లేకపోతే అన్నయ్య, మీరు వదిన గారు రేపు మా ఇంటికి భోజనంకి రండి, మీకు భోజనం సిద్ధపరచాలని మా మనసులో దేవుడు ప్రేరేపించాడు, మరి మా ఆతిథ్యం సేకరించండి అనండి. వాళ్ళు భోజనం చేసి సిగ్గుపడి వెళ్ళిపోతారు. అదే మేము వీళ్ళ గురించి ఎన్ని విషయాలు సనిగాం, ఎన్నో మాట్లాడాం, అయినప్పటికీ ప్రేమతో మా ఇంటికి వచ్చి పిలిచి వారు అన్నం పెట్టారని చెప్పి వందనాలు చెప్పి వెళ్తారు. ఇంకెప్పుడు సనగరం. భోజనంలో అంత పవర్ ఉంటుంది. కనుక దయతో దేవుడు చెప్పిన విషయాలే, పరిశుద్ధాత్మ రాయించిన విషయాలే నేను చెప్తున్నా, కొత్త విషయాలు ఏమి నేను చెప్పట్లేదు. ఇంటిని దేవుడు మనకి ఇచ్చాడంటే ఆ ఇంట్లో ఏం చేయమన్నాడు, ఆతిథ్యం ఇవ్వండి అన్నాడు. ముఖ్యంగా సువార్థికులకు ఆతిథ్యం ఇవ్వాలి. యేసు ప్రభు కానీ ఆయన శిష్యులు కానీ బేతనీయ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆయనకు ఆతిథ్యం ఎవరు ఇచ్చేవారు, మరియా, మార్తా, లాజరు, వాళ్ళ ముగ్గురు ఒక ఇంట్లో ఉండేవారు. యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడల్లా ఏం చేసేవారు అంటే ఆ ఇంటికి వెళ్ళి కూర్చుండేవారు. యేసు ప్రభు వెళ్ళిన వెంటనే మరి ఏమో అక్కడ ఆయనతో మాట్లాడేది, లాజరేమో అక్కడ కూర్చొని ఆలకించేవాడు. మార్త ఈ లోపలికి వెళ్ళి ఏం చేసేది, వంట ప్రిపేర్ చేసేసేది. అప్పుడు వీళ్ళు వెళ్ళిపోయే టైం వచ్చేసరికి కొంచెం ఆకలి తీర్చుకొని వెళ్ళండి అని యేసు ప్రభుకి వారు ఆహారం పెట్టేవారు. ఆ రకంగా వాళ్ళ ముగ్గురు యేసుక్రీస్తుకి స్నేహితులు అయిపోయారు. ఓ రోజు లాజరు చనిపోయాడు. అప్పుడు యేసు ప్రభు వారు వెళ్ళి ఆ కుటుంబానికి ఏం చేశాడు, మృతుల్లో నుండి లాజరును లేపి వాళ్ళకి సమర్పించాడు. ఇదిగో మీ తమ్ముడు, మీ అన్నదమ్ముడు, తీసుకొని వెళ్ళండి అని ఇచ్చాడు. కనుక వారు ఆతిథ్యం ఇచ్చే కుటుంబం. పొప్పులి అనేవాడు ఆతిథ్యం ఇచ్చాడు, అపోల్లో అనేవాడు ఆతిథ్యం ఇచ్చాడు, సంఘాలే ఆతిథ్యం ఇచ్చాయి. రోమపత్రిక 12:13 ఒకసారి చదవండి. రోమిలకు రాసిన పత్రిక 12:13 పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వన్నాడు. ఆతిథ్యం కూడా ఎలాగివ్వాలట, శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వాలి. స్త్రీలకి కొంతమందికి ఒక రకమైన బుద్ధి ఉంటుంది, మరికొంతమందికి ఒక రకమైన బుద్ధి ఉంటుంది.
ఒక బుద్ధి ఏంటంటే వంట బాగా చేసే ఒక టాలెంట్ ఉంటుంది కొంతమంది స్త్రీలకి. వాళ్ళు ఏమనుకుంటారంటే మనసులో ఎవరైనా వస్తే బాగున్ను, ఈ ఐటెం చేసి వాళ్ళకి పెడితే బాగున్ను, వాళ్ళు తిని బాగుందంటే ఎంత ఆనందంగా ఉంటుందో అన్న బుద్ధి కొంతమందికి ఉంటది. ఇప్పుడు ఏదో ఒక ఐటెం, ఇప్పుడు క్యారెట్ హల్వా చేసే ఒక టాలెంట్ ఉందనుకోండి, మీరు అలా కూర్చోండి అని చెప్పి అప్పటికప్పుడు వెళ్ళి క్యారెట్ హల్వా చేసి ఇచ్చేస్తారు. అప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ వాళ్ళ బుద్ధి ఏంటంటే క్యారెట్లు అయిపోతాయి, పంచదార అయిపోద్ది, టైం వేస్ట్ అయిపోద్ది, ఇది మనసులో పెట్టుకోరు. నేను ఏదో ఒక ఐటెం చేసి, అది స్వీట్ కానీ, హాట్ కానీ, కేక్ కానీ, లేకపోతే ఒక మంచి కర్రీ కానీ చేసి ఎవరికైనా పెడితే వారు తింటే, వారు తిన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ముఖంలో ఒక రకమైన ఆనందం వస్తుంది కదా. ఆ గుమ్మం దగ్గర, తలుపు దగ్గర నిలబడి మేము గుటకలు వేస్తుంటే ఆ ఆనందం చూసి కడుపు నింపుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళు తినరు, మనం తింటే ఆనందిస్తారు. ఆ రకమైనటువంటి స్త్రీలు ఉన్నారు. వాళ్ళు మొదటి రకానికి చెందిన ధన్యులు. రెండో రకానికి చెందిన స్త్రీలు ఎలాంటి వాళ్ళు అంటే, ఇప్పుడు నేను మధ్యలో, లేకపోతే నాకు మధ్యలో ఎవడో కలిశాడు సహోదరుడు, ఈ ఎండతో ఇప్పుడు ఏం వెళ్ళిపోతావు, ఒకసారి ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని వెళ్ళండి, పక్కన ఇంటికి తీసుకెళ్ళాను. ఇంటికి తీసుకెళ్ళాను, ఆవిడ ఏమనిసిందంటే, నీకు మరి పని పాటు ఉండదు, ఇంట్లో ఉందో లేదో చూసుకో, ఎవరు కనబడితే వాళ్ళు తీసుకొస్తావు అంటది. ఉన్నారా లేరా? ఆ రకమైనటువంటి వాళ్ళు రెండో రకమైన మాట. ఆ రెండో రకమైనటువంటి మైండ్ క్రైస్తవులకు ఉండకూడదు. నీ భర్త కానీ, నీ కొడుకు కానీ, మీ ఇంటికి సంబంధించి ఎవరినైనా తీసుకొని వస్తే ఆ ఉన్న దాంట్లోనే కొంచెం ఆయనకి పెట్టి సంతోషించండి. ఎందుకంటే ఆ అతిథిని మీ ఇంటికి ఎవరు పంపించారు? దేవుడే పంపించాడు. మీ ఇంట్లో ఉండే కూడు ఆయన తినాలని దేవుడు నిర్ణయిస్తే ఆయనే తింటాడు వచ్చి. ఆ విషయంలో ఎప్పుడు మనం ఏం చేయకూడదు, సనుక్కోకూడదు. ఆ రకంగా ఆతిథ్యం ఇచ్చే మనసు కలిగేటట్లు స్త్రీలు ఉండాలి. లూదియా మీకు ఎంతమందికి తెలుసు? ఫిలిప్పీలో తుయితైరా అనే ఒక ఏరియాకి సంబంధించి ఓదారంగు పడి అమ్ముకొని ఉన్న ఆమెకి పౌలు శీల వెళ్ళి వాక్యం చెప్తుంటే, ఆ పౌలు బర్నబా వెళ్ళి వాక్యం చెప్తుంటే ఆవిడేం చేసిందంటే వాక్యం బాగా వినేసింది. అందరూ ఎటోలు అటు వెళ్ళిపోయారు. ఆ లూదియా అప్పుడు వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకెళ్ళిపోయింది. నేను దైవభక్తి గల దాన్ని నేను ఎంచినట్లయితే మా ఇంటి దగ్గర ఉండండి అని చెప్పి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చి 2 రోజుల నుంచి ఫిలిప్పీలో ఉన్నటువంటి అనేక మందికి వాళ్ళ ఇంటికి పిలిచి వాక్యం చెప్పి ఏర్పాటు చేసింది. ఫిలిప్పీలో ఉన్న సంఘము ఆవిడ వల్ల ఏర్పడింది. మీరు ఫిలిప్పీ పత్రిక చదవండి. ఆ స్త్రీలు నాతోనూ క్లెమెంతతోనూ ఎంతో ప్రయాసపడ్డవారు కనుక వారి పేర్లు జీవగ్రంథంలో వ్రాయబడ్డాయని రాశాడు పౌలు. కాబట్టి ఆతిథ్యం ఇవ్వడానికి దేవుడు గృహాన్ని ఇచ్చాడు. మీ గృహంలో కనీసం నెలకు ఒకసారైనా, పోనీ 6 మాసాలకు ఒకసారైనా, సంవత్సరానికి 3 సార్లు అయినా ఎవరికో ఒకరికి ఆతిథ్యం ఇచ్చినట్లయితే ఆ గృహాన్ని దేవుడు దీవిస్తాడు, ఆ పిల్లల దేవుడు దీవిస్తాడు. ఆయన చెప్పాడు ఆతిథ్యం ఇవ్వడం మరొకండని. మూడో విషయం ఏమిటి అంటే, ఈ దేవుడిచ్చినటువంటి ఈ గృహంలో, దేవుడిచ్చినటువంటి ఇంట్లో ఆత్మ సంబంధంగా మనం జీవిస్తూ ఒకరోజు సొంత ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కడుంది అది? ఆ సొంత ఇల్లు ఎక్కడుంది? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్పాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైనది అయిన నివాసము పరలోకమందున్నదని ఎరుగుదము. మూడో విషయం ఏమిటి అంటే, ఏ లోకములో నుండి నువ్వు వచ్చావో ఆ లోకములో నుండి నువ్వు వెళ్ళడానికి ఈ గృహం ఉపయోగపడుతుంది. ఏ లోకంలో నుండి మన ఆత్మలు వచ్చాయో ఆ లోకంలోనికి వెళ్ళడానికి ఈ గృహం నీకు ఉపయోగపడాలి. ఆ గృహాన్ని లేదా ఆ స్థలాన్ని సంపాదించుకోవడానికి ఈ స్థలాన్ని యూజ్ చేసుకోవాలి, ఈ గృహాన్ని యూజ్ చేసుకోవాలి. ఉండబోయే ఆ నిత్య నివాసం కోసం తాత్కాలికమైనటువంటి ఈ గృహాన్ని మనం ఉపయోగించుకొని ఎక్కడి నుంచి అక్కడికి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. అందుకు దేవుడు ఈ గృహాన్ని ఈ శరీరం ఉన్నంత కాలం ఇచ్చాడు. పాయింట్ అర్థమైందా? ఒకటి, ఈ ఇంటిని దేవుడు ఎందుకు ఇచ్చాడు? ఆనందం కానీ సంతోషం కానీ కలిగినప్పుడు దేవునికి ఇష్టమైన విధానంలో మనం కాపురం చేయడానికి, పాటలు పాడడానికి, ప్రార్థన చేయడానికి ఈ గృహాన్ని ఇచ్చాడు. 2, ఈ గృహంలో మనం నిత్యము ఏం చేస్తుండాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ఆతిథ్యం ఇవ్వడం అనేది ఒక సత్క్రియ.
తీర్పు రోజు యేసు ప్రభు నిన్ను అడుగుతాడు, నువ్వు నాకు నేను మీ ఇంటికి వచ్చాను, నువ్వు నాకు ఆకలి వేస్తే అన్నం పెట్టలేదు, నాకు దాహం వేస్తే దాహం తీర్చలేదని యేసు ప్రభు అడుగుతాడు. ఆ యేసు ప్రభుతో ఆ రోజు అడిగించుకోకుండా ఉండాలి అంటే ఆతిథ్యం చేయడం మరవకూడదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరికో ఒకరికి ఎప్పుడో ఒకసారి ఇంటికి పిలిచి ప్రేమతో సంతృప్తిగా భోజనం పెట్టి పంపించాలి. మూడో విషయం, ఈ గృహాన్ని దేనికోసం వాడుకోవాలి? ఆ గృహంలోకి చేరినంత వరకు దీన్ని టెంపరీగా వాడుకోవాలి. అంటే నువ్వు అక్కడికి వెళ్ళడానికి ఇది ఉపకరించాలి, నీకు సహకరించాలి, అంతే తప్ప దీన్నే పరలోకంలో డిజైన్ చేయకూడదు. చాలా మంది డబ్బున్నోళ్ళు ఏం చేస్తారంటే ఇంటినే స్వర్గంగా, ఇంటినే పరలోకంగా మార్చేయడానికి బోల్డ్ అన్ని డెకరేషన్లు చేస్తారు, చాలా రంగులేస్తారు, ఆ ఇంటినే స్వర్గంలో చూసుకుంటారు. ఇది స్వర్గమో కాదు, ఇది పరలోకమో కాదు, ఇది తాత్కాలికమైనటువంటి నివాసం. పాయింట్ అర్థమైందా? కాబట్టి ఈ గృహాన్ని దేనికోసం వాడుకోవాలి? అక్కడ ఉన్నటువంటి ఆ నిత్యమైనటువంటి నివాసంలోనికి ప్రవేశించినంత వరకు దీన్ని తాత్కాలికంగా వాడుకోవాలి. అలా వాడుకోవడానికి పనికొస్తుంది తప్ప శాశ్వత కాలం ఉండడానికి ఈ గృహము పనికొచ్చేది కాదు. కనుక ఈ మూడు విషయాలు మీరు మనసులో పెట్టుకోండి. నెంబర్ 1, ఈ గృహంలో ఏం జరగాలి? ప్రార్థనలు, కీర్తనలు జరగాలి. ఇది ఒక బసగా నువ్వు ఉపయోగించుకోవాలి. తాత్కాలికమైన నివాసంగా, యాత్రికుడిగా, పరదేశిగా ఈ గృహాన్ని వాడుకోవాలి. 2, ఈ గృహంలో సహోదరులకు ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి. ముఖ్యంగా సువార్తికులకు భోజనం పెట్టాలి. సువార్త చేసేవారికి భోజనం పెట్టినట్లయితే ఆ సువార్త చేసేవాడికి వచ్చిన దీవెనలో భోజనం పెట్టేవారికి కూడా దీవెనలు వస్తాయి. 3, ఈ గృహంలో బ్రతికినన్నాళ్ళు ఏ గృహం కోసం ఎదురు చూడాలి? ఉండబోయే ఆ శాశ్వతమైన గృహం కోసం ఎదురు చూడాలి. ఆ కాంక్షతోనే కొన్నాళ్ళు ఇక్కడ కాపురం చేయాలి. ఇప్పుడు ఈ 3 విషయాలు ఇక్కడున్న మీ అందరికీ అర్థమైతే మనం చేయకూడనటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి, మనం చేస్తున్నటువంటి కొన్ని పొరపాట్లు ఉన్నాయి. ఆ పొరపాట్లు ఈ గృహంలో జరగకూడదు. నెంబర్ 1, క్రైస్తవుల గృహాల్లో తాగుబోతులు ఉండకూడదు. పొరపాటున అంటే మనం నమ్మాము, మన బంధువులు నమ్మలేదు. ఉన్నారా లేరా? మన మేనమామలు కానీ, అన్నదమ్ములు కానీ, అక్కచెల్లులు కానీ, బావలు కానీ, దూర బంధువులు కానీ నమ్మనోళ్ళు ఉన్నారా లేరా? మనోళ్ళు ఏం చేస్తారు తెలుసా? గుణవతి అయిన భార్య దొరుకుట అరుదనేమొచ్చి పొయ్యి దగ్గర అంటించుతారు. బెడ్రూమ్లో అంటించుతున్నారు. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టునని బెడ్రూమ్లు అంటేస్తున్నారు. ఈడు కూర్చున్న కుర్చీకి ఎదురుగా, లేకపోతే ఈడు పడుకునే బెడ్కి ఎదురుగా పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించండి అని అంటించుకోవడం. అప్పుడు ఆడలు ఏం చేస్తారో తెలుసా? ఎప్పుడు వాక్యాలు నాకు ఎదురుగా అంటిస్తాడు, ఈడు అంటించుకోవడానికి తిడతారు. మన లోపల, బయటికి తిట్టరు, కొట్టేస్తామని. ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు ప్రత్యేకంగా మనం అంటించవలసిన ఒక వాక్యం ఉంది. మద్యం సేవించిన వారికి గృహప్రవేశం లేదని ఎక్కడ పెట్టాలి? ఆ బయట పెట్టాలి, అది లోపల పెట్టేది కాదు. ధూమపానం చేసేవారు కానీ, మద్యం సేవించేవారు కానీ, ఖైనీలు గుట్టకాలు వేసేవారు కానీ ఈ ప్రార్థన జరిగే గృహంలోనికి రాకూడదని పెట్టేయాలండి. అప్పుడు ఎవడైనా చుట్టపం కానీ, బంధువు కానీ ఎవడైనా అలాంటి వచ్చాడు అనుకోండి, ఆ స్టిక్కర్ చూసి ఏం చేస్తాడో, వీళ్ళ దగ్గర మనకు కుదరదు అని చెప్పి కార్డు ఇచ్చినా ఏదైనా ఇవ్వాలనుకుని ఏం చేస్తాడో గుమ్మం దగ్గర ఇచ్చేసి సెలవు తీసుకుంటాడు. లేకపోతే ఏం చేస్తాడంటే శుభ్రంగా ఇలాంటి మంచి ఇంటిని చూసి బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఏం చేస్తాడంటే ఎక్కడే సిగరెట్లు కాలుస్తాడు, ఎక్కడే తాగుతాడు, ఎక్కడే అన్ని పనులు చేస్తాడు. మనం ప్రార్థన చేసుకునే ఈ ప్రదేశాన్ని పాడు చేస్తాడు. కాబట్టి క్రైస్తవుల గృహాల్లో బ్రాందీ బుడ్లు కానీ, ఖైనీ ప్యాకెట్లు కానీ, గుట్టకాలు కానీ, ఇతరత్ర ధూమపానానికి సంబంధించినవేవి కూడా ఉండకుండా చూసుకోవాలని నా హెచ్చరిక. కాబట్టి దేవుడు మీకు ఇచ్చిన గృహాల్లో ఇలాంటి అపవిత్రమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా చూసుకోండి. దీని ద్వారా ఏమవుతుంది అంటే మీకు గొడవలు వచ్చేస్తాయి. ఉదాహరణకి మీ అన్నయ్య వస్తాడో మీ ఆయనకి నప్పదో, లేకపోతే వాళ్ళన్నయ్య వస్తాడో మీ ఆవిడికి నప్పదో. అప్పుడు ఏం జరుగుతుందంటే, మరి మొన్న మీ అన్నయ్య తాగేసి వచ్చాడు అప్పుడు ఉంచావు, కానీ ఇప్పుడు మా తమ్ముడు వస్తే నీకేమైనా ఇబ్బంది అని అంటారా లేరా? కాబట్టి అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవడొచ్చినా సరే బయట ఉండవలసిందే. సహోదరులు తాగరు కనుక, సహోదరులకి వ్యసనాలు ఉండవు కనుక, సహోదరులు ప్రార్థనా పరులు కనుక అట్టి వారిని మనం ఇంట్లో ఉండొచ్చు. రెండో విషయం ఏంటంటే, మన మధ్యలోనే మనల్ని పొగుడుతూ మన మీద కపటపు మాట్లాడే సహోదరులు ఉన్నారు. ఉండరా? వాళ్ళ బైబిల్ ఏ సహోదరులు అన్నది? కపట సహోదరులు అని ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే
వచ్చి రాగానే మొత్తం ఏం చేస్తారంటే ఇల్లంతా స్కాన్ చేసేస్తారు. ఇల్లంతా స్కాన్ చేసేస్తారండి. అంటే ఎక్కడ ఫ్రిడ్జ్ ఉంది, ఎక్కడ వాషింగ్ మెషిన్ ఉంది, ఎక్కడ ఏసీ ఉంది, ఎక్కడ గేజర్ ఉంది, ఎక్కడ టీవీలు ఉన్నాయి, ఎక్కడ కంప్యూటర్లు ఉన్నాయి, ఎక్కడ ఏమున్నాయని మొత్తం అంతా ఏం చేసేస్తారు, స్కాన్ చేసేసి ఈ డేటా అంతా అవుట్పుట్గా బయట వాళ్ళకి ఇస్తారు. వాళ్ళకేటమ్మా, వాళ్ళ ఇల్లు కళ్ళు పట్టవు, వాళ్ళ సామాన్లు, వాళ్ళ తాలూకా పరిస్థితులు, వాళ్ళ తాలూకా బీరువాలు, వాళ్ళ ఇల్లు రకరకాలుగా చెప్పేసారు. అవతలకి ఏమొచ్చేది మన మీద, ఈర్ష్య వచ్చేస్తుంది. కాబట్టి కపట సహోదరులకు అన్ని చూపించకండి. వాళ్ళు నేనే కపటంతో ఉన్నాను అనుకోండి, వీడిని ఏ రూమ్లో ఉంచితే మనకు క్షేమం ఆ రూమ్లోనే ఉంచండి. పొరపాటున సహోదరని కపట సహోదరులు ఎవరైనా మనకు తెలిసిపోద్ది కదా, వాళ్ళు మాత్రం రూమ్కి తీసుకెళ్ళి చూపించకండి, బాత్రూములు కూడా చూపించకండి వాళ్ళకి. కనుక ఇలాంటి కపట సహోదరుల విషయంలోనూ, వ్యసనపరుల విషయంలోనూ, అన్యజనుల విషయంలోనూ, మరి ముఖ్యంగా విగ్రహారాధికుల విషయంలోనూ చాలా జాగ్రత్తగా మన ఇంటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారి వల్ల దేవుని ఉగ్రత కానీ, కీడు కానీ, మైలు కానీ, మలినమైపోయే పరిస్థితి కానీ మనకు కానీ మన పిల్లలకు కానీ వచ్చే అవకాశం ఉంది. అటు వారి విషయంలో జాగ్రత్తగా ఉండి దేవుడు చెప్పినటువంటి ఈ 3 విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉన్నట్లయితే దేవుడు ఆశీర్వదిస్తాడు. మరి ముఖ్యంగా ఈ గృహంలో ఎంతకాలం ఉంటారో, ఎన్ని సంవత్సరాలు ఉంటారో అన్ని సంవత్సరాలు మీ పిల్లల్ని ఆత్మీయంగా బలపరచడానికి, మీ పిల్లలకి ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పించడానికి ఈ గృహాన్ని వాడుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఆ రకమైనటువంటి వాతావరణం ప్రతి ఇంట్లోనూ ఉండాలని దేవుడు అందరికీ ఇల్లేస్తున్నాడు. అయితే అందరికీ ఈ విషయాలు అర్థం కాక ఏం చేస్తున్నారంటే, సహోదరుల కంటే, సంఘం కంటే, పరిశుద్ధుల కంటే అపరిశుద్ధులకి, అన్యులకి ఎక్కువ విలువ ఇచ్చి, వారికి ఆతిథ్యాలు ఇచ్చి, వారిని ఎల్లంట పడుకోబెట్టుకొని వారితో ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి దేవునికి ఇష్టమైన కార్యక్రమాలు కావని మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్తగా దేవుడిచ్చినటువంటి ఇంటిని యూజ్ చేసుకొని ఆ సొంత ఇంటికి వెళ్ళినంత వరకు భద్రంగా మీ ఆత్మలను కాపాడుకొని మంచి సహవాసం కలిగి దేవుని సన్నిధిని అనుభవించాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.